శ్రీ సంతోషీమాత వ్రతము చాలా కాలముగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నది. అయినా దేవి అనుగ్రహము పొందుటకు కుల మత స్త్రీ పురుష దేశ కాల భేదములు ఉండవు కదా. అందరూ అమ్మవారి అనుగ్రహమును పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో తులతూగవచ్చును కదా. ఈ వ్రతమును ఒకానొక శుక్రవారం నాడు చేయవచ్చును. ఇక కథ ప్రారంభించుతాను, వినండి. తొల్లి నైమిషారణ్యమున శౌనకాది మహర్షులు సూతును చూచి, ఓ మహర్షి, ఈ భూలోకములో గల మానవుడు తరించుటకు ఏదేని వ్రతంబుండు గలదే అని దానిని సెలవిమ్మనగా సూతుడు విని మహర్షులను చూచి ఇట్లు చెప్పదొడంగెను. కైలాసమున ఒకానొక శ్రావణ పౌర్ణమి నాడు శివుని కుమార్తెకు మానసాదేవి అను నాగదేవత అన్నగారైన గణపతికి రక్షాబంధనము కట్టగా, గణపతి కుమారులైన లాభము క్షేమము అను ఇరువురు సోదరులు తమకు కూడా రక్షాబంధనము చేయుటకు ఒకానొక సోదరి కావలేనని తండ్రిని కోరిరట. ఆ కోరిక గణపతి మిక్కిలి సంతోష కారణమాయను. అప్పుడు ఆ గణపతి నేత్రద్వయం నుండి ఒక జ్యోతి ఆవిర్భవించి ఒక కమలమునందు నిక్షిప్తము కాగా, ఆ కమలమునందు ఒక చిన్ని బాలిక ఉద్భవించి సర్వులను సంతోషపరిచెను. ఈమెయే సంతోషీమాత లేక సంతోష రూప అను నామముతో ఒకానొక వ్రతం ముందు పూజింపబడుచున్నది అని చెప్పి ఆ వ్రతము చేయు విధానము వ్రత నియమములు సూత మహర్షి చెప్పగా, శౌనకాది మహర్షులు విని, హే మహర్షి, గతములో ఈ వ్రతం ఎవరైనను చేసినారా అని అడుగగా సూతుడు శ్రీకరుడు శ్రీమతి కథ చెప్పనారంభించెను. పూర్వకాలముందు శోభయను నగరము కలదు. అందొక ముసలిది కలదు. ఆమెకు 7 కుమారులున్నారు. వారిలో 6 కొడుకులు ఐశ్వర్యవంతులైరి. చివరి వాడకు శ్రీకరుడు మాత్రము ధనహీనుడాయను. అందుచే తల్లి సైతము అతనిని నీచముగా చూడసాగినది. పెద్ద కొడుకులు 6 తినిపోయిన పిదప మిగిలిన ఎంగిలి శ్రీకరుణకు పెట్టేది. శ్రీకరుని భార్య శ్రీమతి తన భర్త ఎంత దరిద్రుడైనను ప్రేమించేది. ఆమె తన భర్త ఎవరివో ఎంగిళ్ళు తినుట సహించలేకపోయేది. భర్తకు ఎన్నో విధములు చెప్పగా ఒకనాడు అతడును నిజమెరింగి ఇల్లు వీడి ధనార్జనకై బయలుదేరి దేశాటనకై పోయెను. ఆ శ్రీకరుడు తిరిగి తిరిగి ఒకానొక ఊరిలో ఒక షావుకారు వద్ద పనికి చేరెను. శ్రద్ధగా పనిచేసెను. ఆ షావుకారుకి ఎంతో లాభము చేకూర్చెను. అందుకు మెచ్చి షావుకారు అతనికి తన దుకాణము రాసి ఇచ్చివేసెను. శ్రీకరుడు స్వయముగా పెద్ద వ్యాపారి అయ్యెను. ఇక్కడ భర్తృవియోగిని అయిన శ్రీమతిని అత్తగారు పడరాని పాట్లు పెట్టసాగినది. ఆ బాధ పడలేక శ్రీమతి కట్టెలమ్ముకుని బ్రతుకసాగినది. ఒకనాడు శ్రీమతి ఎచ్చటి నుండియో కట్టెల మోపు ఎత్తుకుని వచ్చుచుండగా ఒక ఇంట సంతోష రూపాదేవి వ్రతము అగుచుండెను. శ్రీమతి అక్కడ నిలిచి ఆ వ్రతమును చూచి తీర్థప్రసాదమును స్వీకరించి అక్కడ వారిని వివరమును అడిగినది. ఆ సంతోషీమాతపై శ్రీమతికి గురి కుదిరెను. తప్పక ఆ అమ్మ వ్రతము చేయవలెనని నిశ్చయించుకొనెను. ఆమె నిశ్చయమునకు శ్రీమాత సంతోషించినందువలన కట్టెల మోపు ఇట్టే అమ్ముడైపోయినది. అంత శ్రీమతి ఆ సొమ్ముతో బెల్లము శనగలు కొన్నది. భక్తితో శక్తి కొలది సంతోషీమాత వ్రతము చేయ నిశ్చయించుకొని ముందుకు సాగినది. ఆమెకు దారిలో సంతోషీమాత దేవి ఆలయము కూడా కనిపించినది. శ్రీమతి ఆలయమును చేరి అమ్మవారిని ప్రార్థించినది. అట్లే అనుదినము అమ్మవారి ఆలయము చేరి ఆమెను ప్రార్థించసాగేది. దేవికి ఆమెపై దయ కలిగి శ్రీకరుని స్వప్నమందు కనిపించి శ్రీమతికి ఉత్తరము వ్రాయుమని సొమ్ము పంపుమని చెప్పి వారి మధ్య పునః స్నేహవారధి నిర్మించినది. శ్రీకరుని నుండి శ్రీమతికి డబ్బు ఉత్తరములు వచ్చుట చూచిన తోటి కోటండ్రకు పిల్లలకు ఆశ్చర్యము కలిగినది. శ్రీమతి ఒకనాడు దేవి ఆలయమునకు వెళ్లి కన్నీటితో, అమ్మా, దరిద్రం మహాబాధాకరమైనది. నీ దయవల్ల నా భర్త డబ్బులు పంపుతున్నారు. కానీ అమ్మా, డబ్బెందుకు, భర్త లేకపోయిన తర్వాత నా భర్తను కలుపు తల్లి అని ఏడ్చింది. అమ్మ కరుణించి నీ భర్త త్వరలోనే వస్తాడు అని పలికింది. శ్రీమతి సంతోషించినది. సంతోషీమాత శ్రీకరుడు కలలో కనిపించి వెంటనే నీ భార్య దగ్గరకు వెళ్ళు అని చెప్పినది. దేవి ఆజ్ఞ తలదాల్చి అతడట్లే వచ్చినాడు. శ్రీకరుడు ఇల్లు చేరి తన భార్యతో వేరింటి కాపురము పెట్టుకుని సుఖముగా ఉన్నాడు. ఆ పుణ్య దంపతులను చూసి వారి తోడి కోడళ్లు చాలా అసూయపడ్డారు. ఎలాగైనా వాళ్ళని దుఃఖ పెట్టాలనుకున్నారు. ఒకరోజు శ్రీమతి శ్రీకరుడు సంతోషీమాత వ్రతము చేసుకొనుచుండగా తోడి కోడళ్లు ఇంట్లో పులుపు పదార్థములు వండి తిన్నారు. తమ పిల్లల చేత కూడా తినిపించారు. అమ్మవారిని ధ్యానిస్తూ ప్రశాంతంగా ఉన్న శ్రీమతి యొక్క మనసును ఆ విధంగా వికలం చేశారు. దానితో దేవికి కోపం వచ్చింది.
ఫలితంగా శ్రీకరుణ్ణి రాజభటులు పట్టుకుపోయారు. శ్రీమతి దిక్కుతోచనది సరాసరి సంతోషీమాత ఆలయానికి వెళ్ళింది. తన భర్తను రక్షించమని కోరింది. అమ్మవారు దయదలిచి, మరేం భయం లేదు, నువ్వు రాజభవనం వైపు వెళ్ళు, నీ భర్త దారిలోనే ఎదురవుతాడు అని చెప్పింది. అలాగే వెళ్ళిన శ్రీమతికి దేవి చెప్పినట్లే దారిలోనే భర్త కనిపించాడు. రాజుగారు ఆదాయపు పన్ను విషయంలో పిలిపించినారని, భయపడాల్సిన పని ఏమీ లేదని చెప్పాడు. శ్రీమతి శ్రీకరుడు తమ ఇంటి వైపు ప్రయాణమయ్యారు. ఇంటికి చేరుతున్న ఈ దంపతులను ఇంటి వద్దనున్న శ్రీకరుని సోదరులు, వదినగారులు, వారి పిల్లలు చూచి ఆశ్చర్యపోయారు. అయితే దేవి వారిని పరీక్షింపదలిచి అమ్మణ్ణిగా వారి ఇంటి ముందు అవతరించింది. 2 చేతుల్లో బెల్లము శనగలు పట్టుకుని తింటూ రాసాగింది. ఆమె నోటి నుండి చొంగ కారుతోంది. ఆమె నిలువెల్లా ఈగలు వాలి ఉన్నాయి. పరమ జుగుప్సాగరంగా ఉన్న ఆమెను చూసి శ్రీమతి తోటికోడండ్ర పిల్లలు జడుసుకుని రాళ్లు రువ్వసాగారు. వారు అమ్మణ్ణి పైకి విసిరిన రాళ్లన్నీ వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకే తగలసాగాయి. అది చూసి భయపడి శ్రీమతి తోటికోడలు తలుపులు బిడాయించారు. అమ్మవారు నవ్వుకుని ఆ భవనం వైపు ఒక వంకర చూపు చూసింది. అంతే, ప్రళయకాలంలో వచ్చే తుఫాను గాలి అంతటి గాలి వచ్చింది. ఆ గాలి విసురుకు తలుపుల ఘడియలు ఊడిపోయాయి. తలుపులన్నీ భళ్ళున తెరుచుకున్నాయి. శ్రీమతి తోటికోడళ్ళు, బావలు, వారి పిల్లలు భయపడి పోసాగారు. అప్పుడు శ్రీమతి అమ్మణ్ణి చూసింది. ఆమె సంతోషీమాత అని గుర్తుపట్టి నమస్కరించింది. అంతే, అమ్మణ్ణి నవ్వుకుని అదృశ్యం అయిపోయింది. ఇలా మాత శ్రీమతిని కరుణించింది. మరొకసారి శ్రీమతికి తోటికోడళ్ళు విషమివ్వ ప్రయత్నించిన సందర్భములో కూడా అమ్మవారు శ్రీమతిని కాపాడి తోటికోడళ్ళకు వారి భర్తలకు బుద్ధి వచ్చేలాగున చేసి శ్రీమతిని కాపాడింది. కొన్నాళ్లకు శ్రీమతికి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు దేవీదత్తుడు అని పేరు పెట్టుకుని సుఖముగా ఆ దంపతులు కాలక్షేపం చేశారు. అలా కథను ముగించాడు సూతుడు. ఓం శాం.